తమిళనాడుకు చెందిన అభినయ రవితేజ నేనెంతే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాలో చిన్న రోల్ కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే అదే రవితేజ నటించిన శంభో శివ శంభో సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది ఈ అందాల తార. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు వెంకటేష్ ల సోదరిగా నటించి అందరి మన్ననలు అందుకుంది. వీటితో పాటు కింగ్, దమ్ము, ధ్రువ, సీతారామం, గామి తదితర తెలుగు సినిమాలతో ఇక్కడి ఆడియన్స్ కి బాగా చేరువైంది. వీటితో పాటు మార్క్ ఆంటోనీ వంటి డబ్బింగ్ సినిమాలతోనూ తెలుగు ఆడియన్స్ ను అలరించింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటున్న అభినయ గురించి ఇటీవల కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదేంటంటే ఈ అందాల తార త్వరలోనే పెళ్లిపీట లెక్కనుందట. ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసింది అభినయ. అందులో తాను నిశ్చితార్థం చేసుకున్నట్లు ఉంగరాలు మార్చుకొని గుడిగంటలు కొడుతున్న ఫోటోని పంచుకుంది. దీంతో అభినయకు కాబోయే భర్త ఎవరు, అతను ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అభిమానులు నెటిజన్లు తెగ గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అభినయకు కాబోయే భర్త గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అభినయకు కాబోయే భర్త పేరు కార్తిక్. కొద్ది రోజుల క్రితం ఇతని పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది అభినయ. హైదరాబాద్ కి చెందిన కార్తిక్ ప్రముఖ బిజినెస్ మ్యాన్ అని తెలుస్తుంది. అతను పలు వ్యాపారాలు నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇక అభినయతో అతనికి 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉందని, ఇద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అయితే తమ ప్రేమ, పెళ్లి గురించి అభినయ కానీ కార్తిక్ కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.